సో మహేశ్వరంలో ఇప్పుడు రేట్లు ఎలా? ఓకే, మహేశ్వరంలో ఇప్పుడు ప్రస్తుతం నుంచి 20,000 నుంచి 25,000 మెయిన్ రోడ్ బిట్స్. ఇప్పుడు మహేశ్వరం అనే లొకేషన్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంపడుతున్నాయి. 20 సంవత్సరాల్లో మహేశ్వరంలో ఎలాంటి చేంజెస్ జరిగాయి? మహేశ్వరంలో లాస్ట్ 5 years ముందు కూడా 6,000 7,000 పైన 10,000 కొన్ని లొకేషన్స్. మెయిన్ రోడ్కి వచ్చేళ్ళకి 10,000 లోపే. అంటే ఈ రోజు ఎంత ఉందని నేను చెప్పింది, మెయిన్ రోడ్కి వచ్చేళ్ళకి 20 నుంచి 25 అని చెప్పాను. అంటే 5 yearsలో డబుల్ అయింది, అక్కడ పైన అయింది. అట్లానే తుక్కుగూడలో అంతకుముందు ఎంత ఉందండి, 20,000 కన్నా తక్కువ ఉంది. 20. ఇప్పుడు మినిమం 40,000 మినిమం. ఓకే, ఈ 5 yearsలో 20,000 డబుల్ అయినట్టు. అంటే చూడండి, మనకేంటంటే రిటర్న్స్ ఎట్లా ఉండాలి చూసుకోవాలంటే, విత్ రెస్పెక్ట్ టు మీకు ఫ్యూచర్ ఎఫ్డీస్ కానీ గోల్డ్ కానీ వీటిలో చూసుకుంటాం. ఎందుకంటే అందరూ స్టాక్స్లో పెడితే మంచి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఉండాలి, కానీ అందరూ పెట్టలేరు. కొంచెం నాలెడ్జ్ లెవెల్ అది డిఫరెంట్ అనమాట. ఇది కానీ ఈ వీటిలన్నీ ఎవరైనా పెట్టగలని ఈజీ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ అనమాట. అట్లనే మీరు గమనించారు లేదో, రీసెంట్గా న్యూస్ కూడా, అది నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. అమరావతి నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా ఒక రూట్ రాబోతుంది. అటువైపు నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవ్వబోతుందో చెప్పేశారు ఆల్రెడీ. అమరావతి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, కానీ హైదరాబాద్ ఎక్కడ కనెక్ట్ అవ్వబోతుందో ఇంకా తెలియదు. అక్కడ దానివల్ల ఇంపాక్ట్ ఇప్పుడేమో వాళ్ళేమో డిపిఆర్ తయారు చేయమని చెప్పేశారు ఆల్రెడీ. డిపిఆర్ చేయబోతున్నారు. అప్పుడు ఆ లోపుకి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఆ రూట్ని మాకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అయ్యే విధంగా పెట్టమన్నారు. ఓకే, సూపర్. ఇప్పుడు ఆల్రెడీ 3 రూట్స్ ఉన్నాయి. భవిష్యత్తు దృష్టిలో ఇప్పుడు విజయవాడకి వెళ్ళి హైదరాబాద్ మనకి పెద్దంబరపేట ఈ విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ మీదుగా అది సూర్యాపేట మీదుగా విజయవాడకి ఒక రూట్ ఉంది ఆల్రెడీ. మళ్ళీ గుంటూరుకి ఒక మిర్యాలగూడ మీదుగా ఒక రూట్ ఉంది. ఇది 3వది. మరి ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? రూట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అమరావతి టు హైదరాబాద్ 4th సిటీ కనెక్ట్ అన్నారు. ఓకే, ఇది నాకున్న అంచనా ఆల్రెడీ రూట్ కూడా ఆల్మోస్ట్ కొంతవరకు రీసెంట్గా నాకు గడ్కరీ గారు వచ్చారు 6th August అనుకుంటాను, ఇది ఏపీలో. అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు డిపిఆర్ కూడా అప్రూవల్ చేశారు. ఆయన డిపిఆర్ చేసేయమని. డిపిఆర్లో డీటెయిల్గా ఉంటుంది, ఏ రూట్లో ఉంటుంది, దాంట్లో స్టడీ చేసేసి ఏ గ్రామాల మీదగా ఉంటుంది. అప్రాక్సిమేట్ టెంపరీగా అయితే ఒకటి అవుతుంది. అమరావతి, నరసరావుపేట, చిలకలూరుపేట, దేవరకొండ వచ్చేలాకి మనకి తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. చింతపల్లి, ఇబ్రహీంపట్నం. ఓకే, ఇబ్రహీంపట్నం కాడి నుంచి హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మీకు ఈ రీసెంట్గా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అన్నారు, చూసారా మీకు? ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ హయత్ నగర్ వరకు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఇబ్రహీంపట్నం దగ్గర దీన్ని కనెక్ట్ చేస్తారా, లేకపోతే ఓఆర్ఆర్కి వచ్చేలాగే పెద్దంబరపేట దగ్గర కనెక్ట్ చేస్తారా? మీరు ఒక మాట దీనికన్నా ముందు అన్నారు, నర్సరావుపేట చిలకలూరుపేట అన్నారు. నర్సరావుపేట లోపలికి చిలకలూరుపేట అటు చెన్నై హైవేలో ఉంటుంది. అవునండి, ఇది సపరేట్గా ఇది స్టేట్ రూట్. ఇది ఇటు ఏంటంటే అమరావతి అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది, గుంటూరుకి ఇటు రైట్ సైడ్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేలాగా వయా చిలకలూరుపేట మీద వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వీళ్ళు ఏమవుతుంది, స్ట్రైట్ లైన్. ఎగ్జిస్టింగ్ రోడ్డు కాదు యాక్చువల్గా, ఇంతవరకు రోడ్ లేదు. అది ఎందుకంటే మీరు చెప్పింది నాకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. యాక్చువల్గా అది డీటెయిల్ అనలైసిస్ ఉంది. యాక్చువల్గా నేను ఆల్రెడీ చేశాను, కానీ మళ్ళీ సపరేట్ గా చేద్దాం. అది ఇప్పుడు మీరు అమరావతి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకున్నామంటే చిలకలూరుపేటకి మళ్ళీ బ్యాక్ రావాలి. అట్లా కాదు, రైట్ సైడ్ వస్తుందండి అది. ఇప్పుడు మనకు నార్మల్ ఇప్పుడు ఉన్న అమరావతి మనకి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్లో స్ట్రైట్గా తీసుకొస్తాం మనం. రైట్లో అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చేలాగా రైట్లో తీసేసుకొని ఓల్డ్ అమరావతి మీదగా వస్తుంది. యాక్చువల్గా కొత్త అమరావతి క్యాపిటల్, ఓల్డ్ అమరావతి ఆల్రెడీ ఉంది కదా, దానిపైన వస్తుంది నరసరావుపేట, దెన్ చిలకలూరుపేట ఇట్లా వస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కనెక్ట్ ఇవ్వబోతున్నారు,
ఓఆర్ఆర్కి ఇవ్వబోతున్నారా, ఫ్యూచర్ సిటీకి ఇవ్వబోతున్నారా, రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ ఇవ్వబోతున్నారా, ఇప్పుడు దాని మీద మనకి క్లారిటీ లేదు ఒక clarity. ఖచ్చితంగా దాని మీద మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎందుకంటే లేదు, ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడు మీ నెక్స్ట్ వీడియోలో నేను అది నాకున్న క్లారిటీకి నేను డెఫినెట్గా ఇవ్వబోతున్నాను. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నేను రూటు ఆల్మోస్ట్ అదే, కానీ ఒక కరెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఇస్తున్నారు, ఓకే అది పక్కన పెట్టండి. ఈ దృష్టిలో తీసుకున్నాను కానీ ఏ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. సౌత్ ఈస్ట్ అంటే విజయవాడ నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ రూట్ కూడా వస్తే ఏంటంటే అక్కడ ఆల్రెడీ 3 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇంకా కూడా డీటెయిల్ ఇంకో విషయం కూడా ఉంది యాక్చువల్గా, దాని తర్వాత కూడా చెప్తాము. ఆ విధంగా కూడా అంటే ఇబ్రహీంపట్నము మంచి లొకేషన్. ఇబ్రహీంపట్నం అంటే మీరు చెప్పబోయేది ఏంటంటే సాగర్ హైవేకి విపరీతమైన డిమాండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ దృష్ట్యా దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. సాగర్ హైవేకి ఇబ్రహీంపట్నము, యాచారం ఆ ప్రాంతంలో ఓఆర్ఆర్ వరకు మంచిగా డిమాండ్ ఉండదు. ఎందుకు డిమాండ్ ఉండబోతుందంటే అక్కడ కోర్స్ ఇప్పుడే చెప్పేస్తే అక్కడ ఏంటంటే యాక్చువల్గా బిట్వీన్ ఆల్ 3 రోడ్స్ ఉండే మొత్తం ఈ మధ్యలో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్గా ఒక మ్యాప్ ద్వారా మనం రావేరియాలో ఇస్ గోయింగ్ టు బి గుడ్ ప్లేస్, మంచి లొకేషన్. ఇప్పుడు కూడా 25,000-30,000 వరకు సుమారుగా ఉంది రావేరియాల్, బొంగుళూరు ఈ ప్రాంతాల్లో ఏంటంటే మహేశ్వరం, అట్లాంటి తిమ్మాపూర్ ఇట్స్ అది బెంగళూరు హైవేకి వస్తుంది. తిమ్మాపూర్ నుంచి ప్యారల్ రోడ్ 100 feet రోడ్ ఉందండి, తిమ్మాపూర్ టు మహేశ్వరం, శ్రీశైలం, బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం. ఆ రోడ్డు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి, అక్కడ కమర్షియల్ జోన్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్స్ చాలా 4-5 రేడియల్ రోడ్స్ కట్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అక్కడే మై హోమ్ అది మోర్ దెన్ 4,000 acres ఆ ప్రాంతంలో ఉంది. అమీర్పేట, అక్కడ మరో అమీర్పేట ఉంది, అక్కడ ఆ ప్రాంతంలో మంచిగా డెవలప్మెంట్ రాబోతుంది ఫ్యూచర్లో. అంటే ఇప్పుడున్న డెవలప్మెంటు రాబోయే ఇన్వెస్టర్ అనేవాడు రాబోయే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఒక్క హైదరాబాద్ లోని అనిశ్చితి కొనసాగుతుందా? దేశంలో మిగతా నగరాల్లో అయినా ముంబై, చెన్నై, ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పింది గ్లోబల్ ఇంపాక్ట్ అన్ని ఇండియా మొత్తానికి ఇంపాక్ట్ ఉండబోతుంది. కానీ ఏంటంటే దీన్ని మాల్ ఇన్వెస్ట్ ఏం చేస్తాను, నేను ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అతను ఏపీకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? హైదరాబాద్లో. కానీ ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటాడు ముఖ్యంగా ఇన్వెస్టర్. కన్వీనియన్స్ కన్నా కన్వీనియన్స్ పెద్దగా చూసుకుంటారు. కన్వీనియన్స్ చూసుకునేది, సౌకర్యం చూసుకునేది ఎవరు? నేను ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ మంది సౌకర్యం చూసుకుంటారు. నేను ఉండడానికి కొన్న ప్రాపర్టీ కొన్నాను. కానీ ఇన్వెస్ట్ ఏం చేస్తారు, ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ మంచి రిటర్న్స్ వస్తాయి అని కొంచెం దూరమైనా వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాకుందనుకోండి, ఇంకోటి కూడా ఉందో లేదో మీకు, ఈరోజు చాలామంది టైర్ 2 సిటీస్ కూడా డెవలప్మెంట్ బాగా అవుతున్నాయి, రిటర్న్స్ కూడా అక్కడ మంచిగా రాబోతున్నాయి. మా ఊరు ఆంధ్రప్రదేశ్లోనే, లేదా ఇక్కడ తెలంగాణలో అనుకోండి, వరంగల్ అనుకున్నాను, ఖమ్మం అనుకున్నాను, సూర్యాపేట అనుకున్నాను. ఇవన్నీ క్లస్టర్స్ మంచిగా డెవలప్ అవబోయే తెలంగాణలో కూడా మంచి క్లస్టర్స్ ఇవన్నీ. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, ఈ విధంగా. అంటే కొన్ని అట్లనే ఆంధ్రాలో తీసుకుందాం అనుకోండి, ఆంధ్రాలో కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తిరుపతి, ఓరవగల్, కర్నూలు దగ్గర ఆ ఏరియాస్, తిరుపతి, కాకినాడ, ఇవన్నీ మళ్ళీ స్మార్ట్ సిటీస్ ఎక్కువ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. బందరు, మచిలీపట్నం, అట్లనే నూజివీడు, మళ్ళీ గన్నవరం, ఆ ఏరియాస్. ఏపీ నుంచి కూడా ఒక వీడియో చేద్దాం, అది కూడా ఉంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. రేట్స్కి వచ్చేలాకే ఆప్షన్స్ అనేది చూసుకుంటే తెలంగాణలోను, హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ 2 టైర్లో కూడా చూసుకోవచ్చు. అట్లనే ఏపీలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చంద్రబాబు నాయుడు మీదకి ఎక్కువ ఉంది.
అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో అరే మంచిగా ఏపీ బాగా డెవలప్ అయ్యిద్ది అనే ఒక ఉద్దేశంతో కూడా అక్కడ కొంతమంది షిఫ్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో ఇంకొకటి సార్, కొత్తగా ఎమర్జింగ్ అయ్యే ప్లేసెస్ హైదరాబాద్ ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఎందుకు అడిగా అంటే మనం ఒక వారం నుంచి వరుసగా హైదరాబాద్లో వర్షాలు చూస్తున్నాం. వన్స్ ఒకసారి ట్రాఫిక్ ఆగిపోతే పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. దాంతోపాటు వాటర్ గిన స్టక్ అయిపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అంటే చెప్పుకోవట్లేదు కానీ ఇక సిటీకి కాస్త దూరంగా ఉందాము, సెకండ్ హౌస్ ఒకటి మనం కట్టుకుందాము, సరే ఇది ఇలా ఉన్నా కానీ ఆస్తి సరే ముందు సిటీకి దూరంగా ఉండి కొంచెం ప్రశాంతంగా బతుకుతా అని చెప్పి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఆ లొకేషన్స్ ఎవరంటే మియాపూర్ ఒకటి, ప్రగతినగర్ ఒకటి, కూకట్పల్లి ఒకటి, అండ్ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అండ్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల వాళ్ళు ఎక్కువ మంది అంటే కొత్తగా ఇల్లు ఇటు షిఫ్ట్ అయినదంతా, ఇదంతా కొత్తగా డెవలప్ అయిన ఏరియా. సో ఎందుకంటే ఒక్కసారికి ఇదంతా ఒక గందరగోళం, బయటకు వస్తేనే అసలు అడుగు తీసి అడుగు పెట్టలేనంత ట్రాఫిక్ ఇవన్నీ చూసుకున్నామంటే కేవలం ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం కూడా ఏంటంటే పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, అండ్ ఆ ప్రాంతంలో వాళ్ళ బంధువులు కావచ్చు, అట్లా అలవాటైపోయిన కూడా చాలా మంది కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ మార్పు అయితే కనిపిస్తుంది. ఏదైనా సిటీ అవుట్స్కట్స్ లో మంచి స్కూల్స్, హాస్పిటల్స్ ఇక్కడ వచ్చాయంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు షిఫ్ట్ అవడానికి రెడీగా ఉన్నారు అంటే రెడీ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటంటే అటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ నాకు చూసినంత వరకు వెలిమల, కొల్లూరు అనేది నాకు కొల్లూరు, ఎందుకంటే అది వెస్ట్ పార్ట్ నుంచి చాలా కొంచెం షాప్ ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు సాచురేషన్ లెవెల్ వచ్చేసింది. కోకాపేట, నీకు మొయినాబాద్ కానీ, మోకిలా కానీ, శంకర్పల్లి వరకు ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తాను ఏంటంటే ఈ కొల్లూరు అనేది ఓఆర్ఆర్ 2కి చాలా దగ్గర. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. గవర్నమెంట్ హ్యాస్ గాట్ మోర్ దెన్ 620 acres ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్. అంతకుముందు మీకు గుర్తుందో లేదో నేను అంతకుముందు ఒక వీడియోలో చేసాను. అది కూడా ఏంటంటే ఐటీ సెజ్ అనమాట. యాక్చువల్గా అది ఏ విధంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నారు, ల్యాండ్ అయితే ఉంది గవర్నమెంట్కి అక్కడ. అంటే ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. మోర్ దెన్ 100 feet రోడ్డు, 120 feet రోడ్డు, 200 feet రోడ్స్ ఉంది. మీకు అక్కడే గోల్డెన్ ట్రయాంగిల్ కూడా ఉంది. పటాన్చేరు, శంకర్పల్లి, కోకాపేట ఈ ఏరియాస్ ప్లస్ కొల్లూరు, వెలిమల లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి అక్కడ. ఎందుకంటే వెస్ట్ సఫలింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓఆర్ఆర్ దగ్గర ఐటీ స్పిల్ ఓవర్ అన్నమాట. ఐటీ ఎంప్లాయీస్ కూడా స్పిల్ ఓవర్ అన్నమాట అక్కడ దగ్గర. మీరు అన్నట్టుగా ఇక్కడ కంజెస్టెడ్ ఏరియాస్లో కొంచెం దూరం వెళ్ళిపోయి చాలా దగ్గర డిస్టెన్స్, పెద్ద డిస్టెన్స్ అండి. ఓఆర్ఆర్ పక్కనే ఆడ్లీ. అంటే మీకు కొల్లూరు ఆ ప్రాంతంలో ఈరోజు విల్లా కొనుక్కున్నారనగానే 2.5 crores నుంచి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే పర్ ఎసెప్ట్ సుమారుకు వచ్చేళ్ళకే ఒక 10,000 ఆ ప్రాంతం నుంచి ఉన్నాయి పర్ ఎసెప్ట్. ఇది విల్లాస్లో. అట్లనే ఇక్కడికి వచ్చేళ్ళకి ఈవెన్ 7,000, 8,000 అపార్ట్మెంట్లో ఈరోజు రేట్స్ ఉన్నాయి. మంచి ప్రాజెక్ట్స్ మళ్ళీ. అంటే అక్కడ సేఫ్. ఎందుకంటే కోకాపేటలో ఉండేవాళ్ళు, నివసించే వాళ్ళు వచ్చేసి గబక్కన మళ్ళీ మహేశ్వరం చాలా తక్కువ. కొత్త వాళ్ళు అనుకోండి మహేశ్వరం తీసుకుంటారు. ఏది రేట్స్ డిఫరెన్స్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్. కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఇల్లు కావాలని కొంచెం దూరం వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఏరియా స్పిల్ ఓవర్ అంటారు దాన్ని. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ దీనికన్నా మళ్ళీ కోకాపేటలో 10,000 కాడి నుంచి 12,000 ఇట్లా కూడా ఉంది పర్ ఎస్ఎఫ్టీ. అన్నప్పుడు అక్కడ 7,000, 8,000 లోపు ఉన్నప్పుడు అక్కడికి కొంచెం దూరం డిస్టెన్స్. అట్లా నియోపోలిస్ కూడా కొల్లూరు దగ్గరే 5 kilometers ఆ ప్రాంతం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే అది నంబర్ 1 పాయింట్ నా దృష్టిలో. కొల్లూరు అంటే మీకు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. గార్డియన్ స్కూల్స్ కానీ, ఇంకా డిపిసి కానీ, చాలా బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ కానీ చాలా దగ్గర అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర, ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గర, ఫ్యూచర్ సిటీకి కానీ, గచ్చిబౌలికి కానీ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పుడు కొంచెం తక్కువ, ఇంకా కొంచెం టైం పట్టవచ్చు. 1 year కొంచెం 1 or 2 years కనెక్టివిటీ ఉండొచ్చు. రెసిడెన్షియల్గా రెంటల్ ఇప్పుడే రెంటల్ రావండి, అది కూడా చెప్తున్నాను. ఒక 2 years అండర్ కన్స్ట్రక్షన్ టైం మనం తీసుకున్నాం అనుకోండి, ఈ రెంటల్ కూడా అక్కడ రాబోతుంది అనమాట. మంచిగా అద్భుతంగా అక్కడ డెవలప్మెంట్ ఉండబోతుంది. ఇంకోటి ల్యాండ్ పరంగా మీరు ఆలోచిస్తే
సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ నాకు ఎక్సలెంట్ లొకేషన్ అండి. ఎన్ని కిలోమీటర్స్ సంగారెడ్డి నుంచి? పక్కనేనండి. అది రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిస్ట్ పాయింట్ పెద్దాపూర్. దీని లెఫ్ట్లో, ఇప్పుడు రైట్లో సంగారెడ్డి, లెఫ్ట్లో ఉంటుంది అంతే పెద్దాపూర్. మళ్ళీ శంకరపల్లి దగ్గర ఇవన్నీ అక్కడ కూడా ఏంటంటే ఒక 15,000 20,000 లోపు. 15,000 నా ప్రాంతంలో మీకు దొరుకుతాయి, 20,000 నా ప్రాంతం. అంటే మళ్ళీ అగైన్ డిస్టెన్స్ రీజనల్ రింగ్ రోడ్కి ఎంత దూరం ఉంటుంది, బాంబే రూట్కి ఎంత దూరం దాన్ని బట్టి ఉంటుంది. 20,000 నుంచి మంచి లొకేషన్లో దొరుకుతుంది. అట్లనే శంకరపల్లి దాటిన తర్వాత శంకరపల్లి స్ట్రెచ్ అప్ టు మెహతాబ్ ఖాన్గూడ అనేది ఒక జంక్షన్, సూపర్ జంక్షన్ రాబోతుంది. అదేంటంటే రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ ఎగ్జిట్ అనమాట. రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ అక్కడ రాబోతుంది. ఆ ఏరియాస్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే శంకరపల్లి కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ల్యాండ్స్ అనేది చాలా తక్కువ.